Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products. బిగ్ బాస్లో ఈ సీజన్కి విన్నర్గా నిలిచాడు ఒక రైతు బిడ్డ. అయితే ఆ రైతు బిడ్డకి బిగ్ బాస్ హౌస్ లోపల అలాగే వెలుపల కూడా అండగా నిలిచాడు ఒక పాట బిడ్డ. ఆయన మరెవరో కాదు, బిగ్ బాస్ హౌస్లో హీరో అనిపించుకున్న బోలే. ఆ తర్వాత ఏంటంటే జనాలకి అభివాదం చేద్దాం అని చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం, అన్నపూర్ణ ముందట అదే వచ్చింది, బయటకు వచ్చింది ఫినాలే తర్వాత ఆ రాత్రి. అయితే ఈ అద్దాలు పలగొట్టే విషయానికి వస్తే బ్రదర్, నేను ఏమనుకుంటానంటే మీకు అనిపించిందా చూసినప్పుడు? అయితే 100% ఎస్, కరెక్ట్. అది అరే ఏంది తమ్ముడు ఇట్లా మొన్నదాకా అలా ఉన్నాడు. ఇప్పుడు మేము అతనికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. గిఫ్ట్ అంటే మామూలు చిన్న చిన్న అర్థమైంది, లక్షల్లో. నన్ను అడిగారండి, రైతు బిడ్డ హీరోగా చేస్తాడా అని అడిగారు నన్ను. అడిగారు, తప్పకుండా అండి, మీరు మ్యూజిక్ ఇవ్వాలి, ఆయన హీరో చేయాలని కూడా అడిగారు నన్ను. నేను అందుకే నేను ఏడ్చాను. ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్లో ఏడుపు వచ్చింది. నాకు వస్తున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడండి, అవుట్స్కట్స్లో పెట్టాము, ఇప్పుడే ఇక్కడ జనం అంతా మనకి అంటే ఇక్కడ పిలిపేయడం వల్ల మళ్ళీ మనకి ప్రాబ్లం అవుద్ది అని అన్నారు. వస్తారు కదా సార్ అని చెప్పి మేము కామ్గా ఉన్నాం. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడని చెప్తారు. బాగా చాలా హట్ అయిపోయింది. చందమామలోని తెల్ల రంగు మింగి, చందమామలోని తెల్ల రంగు మింగి, సన్నజాజి పువ్వు లెక్క ఉన్నవే, ఆ పువ్వులోని తీగన కాలికేసి ఏలికేసి లవ్వులోకి నన్ను లాగుతున్నవే, తేనె పట్టులోని తేనెనంత జుర్రి, తీపి తీపి పెదాలనే పెంచినావే, ఆ పెంచిన పెదాలనే పదే పదే పలికిస్తూ రెచ్చగొట్టి రచ్చలేపుతున్నవే, పాల గ్లాసు తోటి నువ్వు పాను పెక్కె రోజు కొరకు గడియ గడియ గాబరవుతున్ననే, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే, కత్తిలాంటి సూపుతోటి కస్స కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లు. హలో బోయ్ గారు, మీకు వెళ్ళేటప్పుడేమో డప్పు పట్టుకెళ్ళి పాట పెట్టిన అన్నారు. ఆ తర్వాత ఏమో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత హీరో అని మీకు ట్యాగ్ ఇచ్చారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పాటలతో దుమ్మురేపుతున్నారు. సో ఓవరాల్ ఈ బిగ్ బాస్ హౌస్లో జర్నీలో చూసుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ అయినా కూడా లోపల మీరు అతను సపోర్ట్ ఇచ్చారు, బయటకు వచ్చిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఏంటంటే మాటలు చెప్తూ ఉంటారు, మేము అతను సపోర్ట్గా ఉన్నాం, అతనంటే మాకు ఇష్టం ఇదేను కానీ. బట్ కాకపోతే మీరు మాత్రం అతను ఎదురైన ఒక సిచ్యువేషన్కి వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ధైర్యం చెప్పి అతను బయటకు వచ్చే వరకు కూడా మీరు అక్కడే ఉన్నారు. సో ఓవరాల్గా దీన్ని అంటే ఎలా చెప్పొచ్చు, ఈ బాండింగ్ని ఏమని చూడాలి మేము? నాకు లోపలికి వెళ్ళిన తర్వాత బాండింగ్ చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఆ ఘట్టం అంతా చాలా ఆనందకరమైనటువంటి ఘట్టం. ఆ బిగ్ బాస్ సంబంధించి నేను రైతు బిడ్డకు పాట బిడ్డకు వెళ్ళడం, అతను బయట ఉండి నేను చూశాను అతన్ని. సో నేను కూడా పాటలు పాడేవాడిని కాబట్టి పాట బిడ్డగానే వెళ్ళాను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తోడుగా నిలిచారు అనేది అది కొంచెం బాధాకరమైన విషయం. నిలిచానంటే నేను బయట ఎలాంటి వ్యక్తినో లోపల అలాగే ఉన్నాను, బయటకు వచ్చినాక అదే తత్వం. కాబట్టి బయటకు వచ్చాక ఆయనకు జరిగింది చాలా బాధాకరమైన విషయం. అది అసలు అలాంటిది జరగకూడదు. అది జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనతోటి నేను చాలా ఆనందకరమైన ఘట్టాల్లో అంటే ప్రోగ్రామ్స్ చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కలవడం, ఇలా చేసి వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి అట్లా ఆ రకంగా నేను అతనితో నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. అలాంటి తరుణంలో ఇది జరగడం అనేది నాకు అసలు ఇది కళ నిజమా పీడ కళ అనిపించింది. నాకు ప్లాన్ చేశారా ఏమన్నా, అంటే ప్రశాంత్ చేద్దాం? ఖచ్చితంగా అండి, అది మేము ప్లాన్ ఉండేది. శివాజీ అన్న మేము అందరం కలిసి అక్కడ ప్రోగ్రాం పెట్టి లోపల కూడా అనుకున్నాం మేము, మనం ఎవరు వచ్చినా కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాలి, బాగా చేసుకుని అక్కడ ప్రోగ్రాం పెట్టి మన పాటలు ఆటలు అదంతా ఆ రకం కొత్తగా చేద్దాం మనం. ఇప్పుడు బిగ్ బాస్ ఇన్ని సీజన్లలో బయటకు వచ్చిన తర్వాత అందరు కలిసి ఒక కార్యక్రమం చేయలే. అవును, పెద్దగా గెట్ టుగెదర్ ఎవరైతే గెట్ టుగెదర్ చేసుకున్నది ఏమీ లేవు. విన్నర్ ఎవరైతే ఉంటారో మళ్ళీ ఆ విన్నర్ని అక్కడ పెట్టి అందరు కలిసి మళ్ళీ బిగ్ బాస్లో ఫినాలే ఏ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజల ముందు ఫినాలే అంటేనేమో టీవీలో చూస్తారు అందరూ, కానీ ఇది ప్రత్యక్షంగా లైవ్ ఫినాల్గా చేసి దాన్ని విన్నర్ ప్రోగ్రామ్ అనమాట, విన్నింగ్ సెలబ్రేషన్ అట్లా చేద్దామని ఉండే మాకు. ఇక ఈలోగా ఆ సెలబ్రేషన్ పోయి అది పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరగడం అయినా కానీ ఈ తమ్ముడు జైలుకి వెళ్ళిన తర్వాత
అసలు ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంత బాధపడ్డారని తర్వాత నాకు మళ్ళీ అర్థమైంది. ఇంకా ఆయనకు పోలే అది అట్లా పోయినంత మాత్రాన ఆయన బ్యాడ్ అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఉత్సాహంలో నాకు అంటే ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు కదా అని ఉత్సాహంలో ఉప్పొంగిపోయి ఆయన రకరకాలుగా అట్లా ఆయన విన్యాసాలు చూపించడం జరిగింది. సో దాన్ని కూడా కొంతమంది సరే అపార్థం చేసుకున్నారు. సరే ఆయన కూడా తర్వాత తెలుసుకున్నాడు, నేను అంత ఎక్కువ చేయకుండా నేను చాలా ఇదిగా ఉండాలి అని చెప్పి తర్వాత తెలుసుకోవడం. ఆ తర్వాత ఏంటంటే జనాలకి అభివాదం చేద్దాం అని చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం, అన్నపూర్ణ ముందట అదే వచ్చింది బయటకు వచ్చింది ఫినాలే తర్వాత ఆ రాత్రి. అయితే ఈ అద్దాల పలగొట్టి విషయానికి వస్తే బ్రదర్ నేను ఏమనుకుంటానంటే, అంటే ఈ క్వశ్చన్ మీరు అడగలేకుండా నేనే చెప్తున్నా. నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోమ్మంటే వెళ్ళలేదు అనేది మెయిన్ అతని మీద ఉన్న అదేనా ఇంకేదన్నా ఉందా? అంటే ఇదే విషయం. వెళ్ళిపోమ్మన్నా వెళ్ళలేదు అని అంటే పోలీసులకు వ్యతిరేకంగా అతను చేయాలని కాదు అక్కడ. ఇప్పుడు పోలీసులు వెళ్ళిపోమ్మంటారు, నేను అభిమానులు కలుతా అంటే వెళ్ళిపోమ్మంటారు ఎందుకు అని తను అనుకున్నాడు. తనకు ఇప్పుడు మనకున్నంత అంటే ఇది జనరల్ అంటే వేరే ఈ సెలబ్రిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెలబ్రిటీస్ అంత నాలెడ్జ్ అతనికి లేదు, తెలియదు పాపం. అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఒక్కసారి ఎదిగిండు కదా, ఎదిగేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తను. అట్లా తీసుకున్నాడు తప్ప అసలు అతనికి తెలియదు. ఇప్పుడు అతను మా ఇంటికి వచ్చి అదే చెప్తాడు, అసలు ఏందన్నా ఇది నాకు అసలు ఇవన్నీ తెలివయన్నా నాకు, అంటే నేను ఇంకా ఉత్సాహం ఉన్నా, నా ఉత్సాహం తగ్గిందేమో అనుకున్నా తప్ప నన్ను ఓవర్గా అంచనా వేసినా నేను అనుకోలేని తను అంటాడు. బట్ జనాలందరూ ఏంటంటే అప్పటి వరకు హౌస్లో ఇలా ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత ఇలా అంటుంటే దాని హావభావాలను వేరే విధంగా తీసుకున్నారు కదా. మీరు చూసారా? మీరు కూడా చూసారా? ఎక్స్ప్లెయిన్ చేశారా ఆ విషయం? అతని యొక్క హావభావాల అర్థం ఏంటంటే అంతే అర్థం చెప్తాను నేను. ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ పవర్ ఇట్లుంది, మీరు తక్కువ అంచనా వేయద్దు అంటే తను కాదు ఇక్కడ. తనని అడిగిన, తమ్ముడు నువ్వు ఏంది ఇట్లా బాగా మీసాలు దువ్వి ఇట్లా తొడగొట్టడం ఇట్లా ఓవర్ చేస్తాను ఏంది తమ్ముడు అన్న. అయ్యో అన్నా నేను ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ, ఒక మట్టి బిడ్డ తలుసుకుంటే ఏదైనా సాధిస్తాడు అంటే నేనని కాదన్న, అక్కడ అందరూ మేమంతా అంతే, మా అందరికి అంత పవర్ ఉంది, మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు, మమ్మల్ని తొక్కొద్దు అనే అటువంటి కాన్సెప్ట్తో నా ఆడియన్స్ అక్కడ నాకు ఊపిరిస్తాడు అక్కడ వాళ్ళు. నాకు తర్వాత అల్లు అర్జున్ నా ఫ్యాన్, నాకు ఆయన పాట వేస్తాడు అక్కడ, ఆయన పాట ప్లే చేస్తాంటే నాకు ఆగలేదన్న ఉత్సాహం, అంతే తప్ప నాకు అది పొగరు అంటే ఎట్లన్నా అని తను అంటాడు. మీకు అనిపించిందా చూసినప్పుడు? 100% ఎస్ కరెక్ట్. అది అరే ఏంది తమ్ముడు ఇట్లా మొన్నదాకా అలా ఉన్నాడు, ఇప్పుడు అనిపించింది. ఇది క్లారిటీ. తర్వాత తను కూడా మా ఇంటికి వచ్చినప్పుడు అదే చెప్పిండు, ఇదన్నా విషయం అంటే అదే సేమ్ నేను అదే అనుకున్నా. ఏదేమైనా నాకు మనం అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి ఇట్లా ఒక షోకి వెళ్ళి ఒక పెద్ద అంటే ఒక ప్రపంచ వేదిక, ఒక ప్రపంచంలో అందరూ పొంగిపోయేటువంటి కొన్ని షోలు ఉంటాయి, కొన్నే ఉంటాయి అవి, ఒకటి రెండు అసలు ఒకటే ఇది. నాకు తెలిసి బిగ్ బాస్ అనేది పెద్ద షో, అది లైవ్ షో, అంతకంటే మించిన షోలు ఉండవు అసలు. అట్లాంటి బిగ్గెస్ట్ వేదిక సంబంధించి ఒక కామన్ మ్యాన్ గెలుచుకున్న తర్వాత అసలు బయట అందరూ అప్రిషియేట్ చేస్తూ ఏదన్నా అతను ఏదైనా ఓవర్గా ఏదైనా ఉన్నప్పుడు పక్కకు పిలిచి చెప్పడం, లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం, అదే పోలీసు వాళ్ళు అయితే అట్లా చేసి అతన్ని సేవ్ చేయాలి తప్ప తీసుకుపోయి జైలు వేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అట్టని చెప్పి ఇక్కడ పోలీసు వ్యవస్థను నేను తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళ ప్రతి అడుగు అసలు వాళ్ళే లేకపోతే అసలు మనం మీరు ఇంటికాంచి ఇక్కడ కూడా రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో నేనైనా అంతే, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ పోవాలంటే మళ్ళీ అక్కడ పోలీస్ ఆయన ఉండాలి, ఆయన లేకపోతే నేను మళ్ళీ ప్రోగ్రామ్ చేసి ఇంటికి రాలేను నేను. అలాంటిది నేను వాళ్ళను తప్పుదో బట్టి చేయలే, వాళ్ళు లీగల్గా వెళ్ళి అతను జైలు వేశారు కదా, జనం ఫీల్ అయినరు, అయ్యో మా రైతు బిడ్డ ఇట్లా అయిపోయింది అని చెప్పి. నేను కూడా లీగల్గా అప్రోచ్ అయ్యి మరి బయటికి తీసేయాలి కదా. ఇప్పుడు నేను స్ట్రైకులు చేయలే, పోలీసుల మీద నేను వ్యతిరేకత నేను చేయలేదు. మీరు లా ప్రకారం చక్కగా లాయర్లను పట్టుకొని కొంచెం ఏదో సరే అది పొరపాటు అయితే పొరపాటే అనుకోండి, అది ఏ రకంగా పొరపాటు అయింది ఒకసారి మీరు కనుక్కోండి అంటే అక్కడికి పోయేటప్పటికి అది పెద్ద పొరపాటుగా ఏం పరిగణించలేదు వాళ్ళు. తర్వాత లాయర్లు వాదించడం, వాళ్ళ డిఫెన్స్ చాలా ధర్మంగా తీసుకొని మెయిన్ జడ్జి గారు, ఆమె కూడా ఎంత అసలు జడ్జి గారు ఒక ఆడియన్ లాగా ఫీల్ అయ్యారనుకుంటున్నాను నేనైతే నా దృష్టిలో. ఆమె చిరునవ్వు చూశాను, నేను అక్కడే ఉన్నా, లోపల కోర్టులో ఉన్నా నేను, 50 మంది లాయర్లు ఉన్నారు అక్కడ చుట్టూ, నేను కూడా వారు చాలా స్మైల్తో అంటే వారి వారి ఫేస్లో వారి ముఖ కవలికల్లో కూడా ఎక్కడ సీరియస్నెస్ కనబడలే నాకు. కొన్ని కేసులలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇలా సీరియస్గా ఉంటారు, ఏదన్నా
భయంకరమైన కేసులు ఉంటాయి కదా, ఈ రకరకాల క్రిమినల్ కేసులు. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు వేరే మా ఫ్రెండ్స్ విషయంలో వెళ్ళాను, 1-2 విషయాల్లో చూశాను నేను. సినిమాలో కూడా చూస్తున్నాం మనం, ఎప్పుడు కూడా వాళ్ళ స్మైల్తో ఉండరు. అవును, కానీ ఇక్కడ మాత్రం అలాంటిది చిన్న స్మైల్ ఇచ్చి అవునా అండి అని వీళ్ళు ఆమె కొన్ని పాయింట్లు అడిగారు, దానికి డిఫెన్స్ లో వీళ్ళు ఏదో చెప్పారు సమాధానం. అందులో కూడా నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, అక్కడ నేనున్నా, రైతు బిడ్డ లోపల ఉన్నప్పుడే బస్సు అద్దాలు బలిగినాయి ఇక్కడ 10:30 ప్రాంతంలో. సీసీ కూడా ఇప్పుడు మీరు చెక్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన లోపల ఉన్నప్పుడు ఇక్కడ అద్దాలు బలిగినాయి, ఈయన బయటకు వచ్చినాక ఈయన వాళ్ళ అద్దాలు బలిగినాయి చెప్పి ఆ కేసు ఈయన మీద పెట్టడం ఎక్కడిది అని ఆవిడ అడిగింది. ఆవిడ అడగడం కాదు, వీళ్ళు అడిగారు. ఆమె వారు ఏం అంటే కోర్టు జడ్జిలు ఏంటంటే సెక్షన్ చూసుకుంటారు, ఆ సెక్షన్ల ప్రకారం వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఇది పరిస్థితి కదా అంటే వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు ఇండైరెక్ట్గా అదొక బిగ్ బాస్ అంటే అదొక లీగల్ బిగ్ బాస్, అది మాది ఇది ప్రైవేట్ బిగ్ బాస్, అది లీగల్ బిగ్ బాస్ అన్నట్టు. అయితే యాక్చువల్గా ఆ రోజు అమర్దీప్ కారు మీద కూడా దాడి చేసి అద్దాలు పగిలిపోయినాయి, గీతూ రాయల్ కారు పగలగొట్టారు, అశ్విని కారు పగలగొట్టారు. మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటారు? మీరు మా తర్వాత వేరే వాళ్ళతో అమర్దీప్ మాయే కదండి, అవి మాయే కదా, మేమే కదా మళ్ళీ అదే నష్టం ఎవరికి? అవును, మాకు నష్టం జరిగింది, మా కారు అద్దాలు బలగొట్టిర్రు, మమ్మల్ని అడ్డగించిర్రు, ఇదంతా చేసేది ఎవరు? మేము ఎందుకు చేసుకుంటాం? అవును, ఇప్పుడు కదా ఒకరికొకరు చేసుకోం కదా, మేము బాధపడ్డమే. మేము ఒక హౌస్ మేట్స్, మేమంతా మమ్మల్ని సెలబ్రిటీ చేసింది బిగ్ బాస్ హౌస్. ఈ బిగ్ బాస్ అనేటువంటి వేదిక మమ్మల్ని సెలబ్రిటీ తయారు చేసింది. అలాంటిది మేము అందరం కలిసి ఇబ్బంది పడ్డాం. మా మీద మాకే పెడితే ఎట్లా? మీరు మా కారద్దాలు బలిగితే మేము బాధపడతాం, మా బాధను బయటలో చెప్పుకుంటాం. అయ్యో నాయన ఎందుకురా నాయనలారా మమ్మల్ని ఇటు చేస్తారని మేము చెప్పుకుంటాం, కానీ మా మీద మాకే వాళ్ళు మా మీద కేసు పెట్టిర్రు. అదే అదే బాధాకరం. ఓకే, అయితే శివాజీ గారు ఫైనల్గా వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, తర్వాత అమర్దీప్ రన్నర్ కింద ఉన్నాడు, థర్డ్ ప్లేస్ శివాజీ గారు ఉన్నారు. బట్ శివాజీ గారు విన్నర్ అవుతారని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10th 11th వీక్ వరకు బాగా నడిచింది. దాని తర్వాత మొత్తం టోటల్గా పల్లవి ప్రశాంత్కి ఎలా టర్న్ అయింది అనుకుంటున్నారు గేమ్ మీరు చూసిన దాని ప్రకారం? ఒకటి బిగ్ బాస్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది చెప్పలేమండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను అసలు లోపల హౌస్లో కూడా అందరూ ఇనానమస్గా ఎస్ టాప్ 5 క్యాండిడేట్నే, ఇంకా మిగతా 4 మెంబర్స్ మనం ఇంకేంటో తెలుసుకోవాలి, ఇంకా మనం రుజువు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు. ఆల్రెడీ మన అర్జున్ కూడా రాశారు కదా బోర్డు మీద పాస్ అని, బోలే పాస్, ఆయన జెండా పాతాడన్నాడు. నిజంగా కూడా నాది అంత బాగుండే లోపల, మరి నేను ఎలిమినేషన్ అవుతానని అనుకోలేదు ఎవరు. నాది అంటే చాలామంది అన్ఫెయిర్ అన్నారు, అంటే నేను ఏంటంటే అన్ఫెయిర్ అనే విషయంలో నేను దాన్ని ఏకీభవించా. ఎందుకు అని అంటే బిగ్ బాస్లో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ను మనం గౌరవించాలి. ఎందుకంటే మమ్మల్ని ఇప్పుడు నీట ముంచినా పాల ముంచినా మీదే దయ అన్నట్టు, మాకు స్టార్ ఇచ్చింది వాళ్ళే, ప్రతిదీ ఇచ్చింది వాళ్ళే, నామినేషన్ వాళ్ళదే, ఎలిమినేషన్ వాళ్ళదే, మమ్మల్ని కంటెస్టెంట్గా చేసేది వాళ్ళే, హౌస్మేట్గా చేసేది వాళ్ళే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా మేము వాళ్ళకి కట్టుబడి ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ప్రశాంత్ తరపున నిలబడ్డారు, బయటకు తీసుకురావడానికి ఉన్నారు, తర్వాత మీరందరూ నిన్న మళ్ళీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ మీ ఇంటికి వచ్చి అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేశారు, బాగానే ఉంది. మరి మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి ఎందుకు రాలేదు? ప్రశాంత్కి వెనుక నిలబడడానికి ఎందుకు రాలేదు? శివన్న కానీ వీళ్ళని ఫోన్ చేశారు, అట్లీస్ట్ ఫోన్లో టచ్లో ఉంటే ఇలాంటి ఏమైనా జరిగిందా? తర్వాత ఫోన్లోకి వచ్చారండి. కాకపోతే నేను వెంటనే నేను ఇమీడియట్లీ స్టాండ్ తీసుకున్నా కాబట్టి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. నాకు కాల్స్ కూడా చేశారులేండి కొంతమంది. ఇప్పుడు సందీప్ లాగా వీళ్ళంతా, తేజ, ఆట సందీప్, వాళ్ళ మిస్సెస్ జ్యోతి, వీళ్ళంతా, తర్వాత యావర్ కూడా వచ్చాడు. తర్వాత శివన్ నాకు కాల్ చేశారు, నాకు SMS ఇచ్చారు, వెరీ గుడ్, గిఫ్ట్ బాగా చేస్తున్నావు అని నన్ను అప్రిషియేట్ చేశారు ఆయన. తర్వాత మళ్ళీ అంటే నేనేమంటున్నా అంటే మీరు ఇమీడియట్ గా పర్సనల్ గా స్పందించి దిగారు కదా, మీరు మిగతా వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? అంటే మిగతా వాళ్ళు ఒకటండి, నేను స్టాండ్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు నెగిటివ్ అని కాదు కదా. ఎవరో సిచ్యువేషన్స్ అంటే ఒకరికొకరు నిలబడడం అనేది కదా. ఎప్పుడైనా ఇప్పుడు ఒక సంఘం అంటే ఏంటి, ఒకరికొకరు నిలబడ్డం, ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఒకరికొకరు నిలబడ్డం, అదే కదా. అందరు స్పందించాలని ఉద్దేశం అదే కదా. ఆఫ్ కోర్స్, అంటే స్పందించాలంటే వాళ్ళు, నేను దాని గురించి నేను కామెంట్ చేయను, మైట్ బి దాని గురించి నేను నెగిటివ్ కామెంట్ చేయను. నెగిటివ్ కామెంట్స్ చేయమని కూడా నేను అంటలా, సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చా అంటున్నాను. సిచ్యువేషన్స్ కావచ్చు అక్కడ జరిగి, అంటే నేను స్టాండ్ తీసుకున్నాను కదా, నన్ను చూసారు, నేను స్టాండ్ తీసుకున్నాడు, జరుగుతుంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా. సో ఆ ప్రాసెస్ ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం అని కూడా అనుకోవచ్చు. తర్వాత చెప్పారు, నాకు శివాజన్న కూడా చెప్పారు, శివాజన్న అనేది ఆయన అల్టిమేట్, అది ఆయన అనడానికి లేదు ఎవరినైనా, నాట్ ఓన్లీ శివాజన్న. కాకపోతే శివాజన్న చాలా బ్రాడ్, ఆయన అన్ని విషయాలు, ఆయన ఏంటంటే
ఆయనది అంత మాస్టర్ ప్లాన్ ఉంటుంది ప్లాన్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీనికి ఏంటి అనేది. ఆయన రైతు బిడ్డని పిలిపించుకున్నారు ఇంటికి, చాలా మోటివేట్ ఆయన తను మోటివేట్ చేశారు ఆయన తమ్ముడు ఇది కాదు ఇది అని చెప్పారు. మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరం చక్కగా మాట్లాడుకున్నాం అన్ని విషయాల్లో. మరి ఒక గెట్ టుగెదర్ నడిచింది కదా మీ ఇంట్లో, మొత్తం బిగ్ బాస్ వాళ్ళు అందరూ వచ్చి మీకు ఎలా అనిపించింది? మళ్ళీ చాలా ఇదొక అంటే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపించింది, ఇది 2 అనిపించింది, బిగ్ బాస్ హౌస్ 2 లాగా. ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే శివాజన్న, రైతు బిడ్డ, నేను ముగ్గురం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం అనుకున్నాను. తర్వాత శివాజన్న మొత్తం ప్లాన్ చేశారు, ఇంకా అందరిని గ్యాదర్ చేశారు. నేను కూడా చాలా ఆనందపడ్డా. బోలే మనం అందరం కలుద్దాం బోలే అన్నాడు. ఓకే అన్న ప్లీజ్ అన్న వెల్కమ్ అని నేను చెప్పడం, ఆయన శివాజీ అన్న అందరినీ కూడబెట్టుకుని రావడం అనేది. ఇంకా సందీప్ అన్న ఇంకా కొంతమంది ఇంకా మిస్ అయ్యారు, వాళ్ళు కొంచెం బిజీలో ఉండటం వల్ల మళ్ళీ రాలేకపోయారు, చాలా మంది మిస్ అయ్యారు. మాకు అట్లేం లేదు, బయటకు వచ్చిన తర్వాత అంతా ఒకటే కళాకారులు. మరి ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు? సరదాగా జోకులు వేసుకున్నారా లేకపోతే ఏమేమి డిస్కస్ చేసుకున్నారు? మరి సరదాగా ఉన్నాము అన్ని, మా బిగ్ బాస్ హౌస్లో అన్ని నెమరేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నా సాంగ్ ఒకటి రిలీజ్ కాబోతాను 30th. అవును, నేను అత్తగారు పెట్టిన కొత్త వాచ్ అని 30th ఈ 30వ తారీఖు భోలే అఫీషియల్లో రాబోతుంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, ఆ పాట చూపించాను, చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అంటే ఈ 7th సీజన్లో ఫస్ట్ పేరు మేము బయటికి రాగానే సాంగ్ చేయడం నేను శుభశ్రీ. అదే హీరో, ఆమె మీ హీరోయిన్ మారింది అంతే, అశ్విని ప్లేస్ లో శుభశ్రీ వచ్చింది. అంటే అశ్విని నేను బిజీ ఉన్నాను కదా, ఇక ఆమె బిజీ ఉండడం వల్ల అదే శుభశ్రీ తర్వాత చేస్తా ఇప్పుడు చేయలేను అన్నది. సరేరా అని చెప్పాను నేను. శుభశ్రీ తోటి సాంగ్ చేశారు మొత్తానికి అయితే, అత్తగారు పెట్టిన కొత్త వాచ్ మొత్తానికి. ప్లస్ ఇప్పుడు ఇది తర్వాత వచ్చే పండగ సంక్రాంతి కూడా అంటే అపీలింగ్ ఉంటుంది ఆ సాంగ్ యాక్చువల్గా టైటిల్ ప్రకారం చూస్తే కనుక. అవును. సో మరి ఎలా వచ్చింది సాంగ్ అంతా కూడా? అసలు ఆ సాంగ్ నిజంగా చెప్తున్నా కదా, చాలా అసలు అందరూ ఒక పండగ, సంక్రాంతి పండగ లాగా చూసుకుంటారండి. ఈ పాట అత్తగారు పెట్టిన కొత్త వాచ్ అంటే అత్తగారింటికి వస్తారు అందరు సంక్రాంతికి, అత్తగారింటికి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళ భార్య పిల్లలతో ఎలా కలిసి ఉంటారో, అంటే వాళ్ళ ఈ హీరోయిన్ని వాళ్ళ మిస్సెస్ లో చూసుకుంటారు అందరూ. హీరోను వాళ్ళ భర్తలాగా అంత చక్కగా ఉంటుంది సాంగ్. అంటే కొత్తగా పెళ్ళే జంటకి చాలా బాగుంటది. ఇష్టపడ్డ జంటలు, ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడతాం మనం అంటే బాగా హెల్దీగా ఉంటుంది సాంగ్, చీప్ ఉండదు. ఆ హెల్దీనెస్ లో అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు తను ఎక్కడ మిస్ అయిద్దో అనేటువంటి బాధలో, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే, కత్తిలాంటి సూపుతోటి కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావి మల్లు. ఇట్లా మీరు మామూలుగా అక్కడక్కడే అవలేలుగా పాటలు అల్లేసి పాడేస్తుంటారు. ఈ పాట ఎక్కడదంటే అండి, నాకు సారే ఇది ఓపెన్ చేస్తారు, ఈ సాంగ్ ని ఇనాగ్రేట్ చేస్తారు. నేను అడిగాను స్టేజ్ మీద నాకు సార్ని, సార్ ఈ పాట మీరు ఇనాగ్రేట్ చేయాలి, ఎందుకు అంటే శ్రీలీల వచ్చినప్పుడు, హీరోయిన్ శ్రీలీల స్టేజ్ మీద ఉన్నప్పుడు శ్రీలీల గారు అప్పుడు పాడించారు నాతో ఈ పాట. అది నేను అప్పటికప్పుడు వచ్చిన పాట ఇది. సో ఇది నాతో పాడిస్తే నేను అనుకున్నాను, చాలా మంది అడిగారు బయటకు వచ్చి, శ్రీలీల మీద పాడిన పాట, ఎట్లాగో శ్రీలీల గారు నాకు హీరోయిన్ అయితే రాలేరు కదా, అంత సీన్ నాకు లేదు కాబట్టి, సరే ప్రస్తుతం మన హీరోయిన్ మేము కూడా హీరోలకి కొంచెం మేము ఎదుగుతున్నాం, మేము ఎదగాలిగా, అందుకనే ఏమంటే శుభశ్రీ నేను ఎన్నుకొని ఈ పాటకు ఆ అమ్మాయి యాప్ట్. ఎందుకంటే ఇందులో ఆమె అంటే ఆ స్ట్రక్చర్ అంటే ఆ హీరోయిన్ స్ట్రక్చర్ ఏతుందో దానికి సంబంధించినటువంటి లిరిక్ అందాన్ని పొగిడే ఆ హొయలు అందాలు, ఎందుకంటే ఆమె కరెక్ట్ గా ఒక శిల్పం లాగా ఉంటుంది ఆ అమ్మాయి, చాలా బాగుంటుంది ఆమె, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, చాలా బాగా కష్టపడుతుంది ఆమె. సో అది గమనించి నేను ఆమెను చెప్పగానే, బోలేజీ మీతో అసలు ఏంటండి మీరు హీరో అండి, ఆమె బయట నుండి చూసింది కదా, అసలు మీరు నా ఫ్యాన్, నాకు హీరో ఎంత బాగా నచ్చారో మీరు నాకు బిగ్ బాస్ హౌస్ లో అని ఆమె చెప్పడం, ఆమెతో నేను పాట చేయడం. అయితే యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ సాంగ్ చేశారు. ఓకే, అది కాకుండా ఇంకా మీ జీవితంలో రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు ఏంటి అంటే మీ కెరీర్ పరంగా కావచ్చు, అదర్ దెన్ దట్ ఏ మీ 600 తేడా ఉంది, అంత తేడా ఉంది నా జీవితం 6 ఉండే. అంటే ఏ రకంగా అంటే నేను జనరల్గా ఎన్నో పాటలు యూట్యూబ్ సాంగ్స్ అవి చేస్తూ అందరికీ చేస్తూ వస్తున్నాను, సినిమాలు చాలా చేశాను నేను, కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను, అలాగే రవితేజ లాంటి వాళ్ళకి పెద్ద హీరోలు కూడా పాడాను. పాడుతూ వస్తున్న క్రమంలో నేనంటూ అసలు ఎవరు అనేది ఎక్కువ గుర్తుపట్టకపోయేటన్నాను. బతుకమ్మ బోనాలు
యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్ చాలా తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి అని తెలుసు నా వాయిస్ అంతా, కానీ నేనని తెలియదు చాలా మందికి. అదంతా డీజేలలో మోగేది. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి నాకు. ఢిల్లం బల్యం కొడుకలు బెల్లం దర్వాజన ఇలాంటి మ్యూజిక్ దీనికి. ఇలాంటి బతుకమ్మ బోనాలు అన్ని రకరకాల పాటలు చేశారు అన్ని, కానీ బట్ మీరని తెలియదు ఎవరు తెలీదు. సో అలాంటి తరుణంలో ఇప్పుడు నేను కష్టపడ్డా ఇష్టపడ్డా అనే పాటతో కొంత వెళ్ళా జనాల్లోకి. ఇప్పుడు 600 కాకుండా ఒక 1600 అనుకోండి, ఆ డిఫరెన్స్ ఉండే 16 వరకు వచ్చిన 6 నుంచి ఆ కష్టపడ్డతో. అట్లాంటి సాంగ్ నేనే యాక్ట్ చేయడం, నేనే రాసి, నేనే మ్యూజిక్ చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. చిన్నపిల్లలు నచ్చింది పాట. కట్ చేస్తే ఇప్పుడు ఈలోగా ఈ పాటను బిగ్ బాస్ వాళ్ళు కూడా చూశారు. తర్వాత నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, సార్ మీరు ఇంటర్వ్యూకి రండి అని. వస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళగానే వెంటనే ఇంటర్వ్యూ వెళ్ళిన 1 వీక్కే మళ్ళీ నాకు ఫోన్ వచ్చేసింది. నేను ఫస్టే సెలెక్ట్ అయ్యాను యాక్చువల్గా. అన్నపూర్ణలోకి కూడా వెళ్ళాను. స్టార్టింగ్లో నేను రావాలి బిగ్ బాస్ లో, మధ్యలో వైల్డ్ కార్డ్ వాళ్ళే వచ్చారు నా దగ్గరికి వచ్చి, మళ్ళీ సార్ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వండి బాగుంటుంది అని అంటే, సరే మరి వాళ్ళ లెక్కలేంటో తెలియదు నాకు, నేను వాళ్ళని గౌరవించాను. నేను చెప్పాను కదా, నీట ముంచినా పాల ముంచినా వాళ్ళదే దయాయిగా, వాళ్ళు మనకు అవకాశం ఇచ్చిర్రు గొప్పగా, కాబట్టి వాళ్ళ మాట మీద నేను గౌరవించి నేను ఎవరికి ఎదురు చెప్పా. నాకున్న అలవాటు అది. ఆపర్చునిటీ ఇస్తే నేను జీవితాంతం గుర్తుంచుకుంటా. నాకు విశ్వాసం ఎక్కువ. ఒకసారి అన్నం పెడితే 100 ఏళ్ళు గుర్తుంచుకుంటా. ఆ మనిషి మెంటాలిటీ నాది అట్లా. మరి అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే బోలే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కాకుండా ఫస్ట్ వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ టాప్ 5 లో కూడా ఉండేవాళ్ళు అనేది ఒకటి వచ్చింది యాక్చువల్ ఫస్ట్ నుంచి కావచ్చు అనేది. ఓకే, ఎందుకంటే మీరు చూశారు కదా, నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నన్ను వీక్ అనుకున్నారు. థర్డ్ వీక్ నుంచి ఇంకా లేచాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నా. అంటే ముద్ర వేసుకోవడం కావాలని వేసుకున్నది ఏం కాదు, బయట ఎట్లున్నా గట్టినే ఉన్నా వచ్చింది. బయట భోలే, లోపల భోలే. బయటకు వచ్చినాక భోలే అంటే హీరో అంటే భోలేగా మారింది. అది అదృష్టం, అందరికి రాదు, జీవితం నాకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నేను కూడా చాలా మంది కళాకారులను తీర్చిదిద్దాను. చాలా మందికి నేను సింగర్స్గా కానివ్వండి, నా ఫ్రెండ్స్ ఎంతో అవకాశాలు ఇచ్చారు, చాలా అవకాశాలు ఇప్పించాను. నేను అలాగే ఇక్కడే ఉండిపోయినా, బట్ వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు అందరూ. అది ఆ పుణ్యమాని దేవుడు నాకు కూడా మంచి పెద్ద స్థాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే తెలుగులో బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం అనేది నన్ను పరిచయం చేశాడు ఈ ప్రపంచానికి దేవుడు. ఈ తర్వాత ఇక్కడి నుంచి నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అది నా బాధ్యత. వాళ్ళు వస్తున్నారు కదా, ఒక సాంగ్ తోటి వస్తున్నారు కదా, ఇక ఇట్లా కంటిన్యూ ఉంటాయండి. నాది ఒకటి చెప్తున్నాండి, దేవుడు నాకు ఆయుష్ ఇస్తే అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా. ఆ టైప్ మెంటాలిటీ నాది. కాబట్టి ఇక నుంచి వాళ్లకు బోలే ఉన్నంతకాలం వాళ్ళకి ఎంటర్టైన్ మామూలుగా ఉండదండి. చాలా మంచి ఎంటర్టైన్ చేస్తా వాళ్ళని, నా ఆడియన్స్ని అందరికి. అయితే ఈ ప్రశాంత్ ఇప్పుడు ఈ 12 రోజులు రిమాండ్ ఏదో ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే మరి అప్పుడు అదే మనకు ఆ రిస్ట్రిక్షన్ 14 రోజుల వరకు అయితే వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఉంటాయి కదా, మళ్ళీ డిఫెన్స్ ఉంటాయి. ఓకే, అది క్లియర్ అయిపోతే మరి ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారా? అయ్యో సాంగ్స్ ఏంటంటే అతను సినిమాలు కూడా ఉన్నాయండి. సినిమాలు ఇప్పటికి సినిమాలు సైన్ పెట్టేటోడు ఆయన. అదే చెప్తున్నా, అప్రోచ్ చేయాలి, ఆయన అప్రోచ్ పెట్టేటోడు. ఈ కేసు వల్ల అతనికి నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఇప్పటికీ ఏం కాదు, ఇప్పటికి ఇంకా పెరిగింది. ఆయనకు చాలా ఆఫర్స్ ఉండేనండి, గిఫ్ట్లు ఉండే. కొంతమంది ల్యాండ్స్ ఇచ్చేటోళ్ళు, కంపెనీస్ వాళ్ళు. నేను చెప్తున్నా కదా నిజం ఇది. నాకు కూడా కొంతమంది కాల్స్ కూడా చేశారు, ఏమండి మేము ఆయన కలవాలనుకుంటున్నాం, మేము అతనికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. గిఫ్ట్ అంటే మామూలు చిన్న చిన్న లక్షల్లో, 5 లక్షలు 10 లక్షలు అట్లా ఒక ఆయన ఓపెన్ ఫ్లాట్ ఇచ్చారు. అలాగా నాకు ఫోన్లు 3 ఫోన్లు వచ్చాయి నాకు, 3 కంపెనీస్ నుంచి. తప్పకుండా అంటే నేను మీకు వెళ్ళి మాట్లాడతానండి అని చెప్పాను నేను. సో మాకు చిన్న బయట కూడా ఇవ్వాలండి, ఒక్కొక్క బయటకి 10 lakhs ఇస్తామన్నారు వాళ్ళు. అట్లా కూడా అయింది. అంటే ఇవన్నీ మిస్ అయినాయి. అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ జాయిన్ అయితే అనుకోండి తర్వాత, బట్ ముందైతే డిసప్పాయింట్ అయింది కదా. సో ఇప్పుడు సినిమాల ఆఫర్లు అన్నారు కదా, అంటే సినిమాల ఆఫర్లు మీకు అప్రోచ్ చేయాలి లేకపోతే డైరెక్ట్ ఆయనకు అప్రోచ్ చేయాలి? నన్ను అడిగారండి, రైతు బిడ్డ హీరోగా చేస్తాడా అని అడిగారు నన్ను. అడిగారు, తప్పకుండా అండి, మీరు మ్యూజిక్ ఇవ్వాలి, ఆయన హీరో చేయాలని కూడా అడిగారు నన్ను. అట్లా కూడా నేను అందుకే నేను ఏడ్చాను. ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్లో ఏడుపు వచ్చింది నాకు. వస్తున్నాడు ఆయన, ఎక్కడ ఉన్నాడండి, అవుట్స్కట్స్లో పెట్టాం, ఇప్పుడే ఇక్కడ జనం అంతా మనకి అంటే ఇక్కడ పిలిపేయడం వల్ల మళ్ళీ మనకి ప్రాబ్లం అవుద్ది అని అన్నారు. వస్తారు కదా సార్ అని చెప్పి మేము కామ్గా ఉన్నాం. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడని చెప్తారు వాళ్ళు. బాగా చాలా హట్ అయిపోయాను. జైల్లో ఉండడం ఏందండి, ఒక సెలబ్రిటీ జైల్లో ఉండడం ఏంటి అని. అంటే ఇప్పుడు ఏదన్నా ఈ
క్రిమినల్ కూడా ఏదైనా నేరం చేస్తే క్రిమినల్ అతను జైలుకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, విచారణలని అదని ఇదని పోలీస్ స్టేషన్ ఇంకా చేస్తా. అలాంటి ఈ వ్యక్తిని అట్లా పెట్టడం అనేది కొంచెం బాధ అయింది బాగా. ఇక ముందైనా కూడా ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా మనం మసులుకోవాలి. మరి మాట్లాడిన తర్వాత మీతో ఏం మాట్లాడాడు ప్రశాంత్? ఇంకా ఈ కేసు గురించి ఏం మాట్లాడితే మీరేం ధైర్యం ఇచ్చారు ఆయనకి? ధైర్యం చాలా ఇచ్చానండి. తమ్ముడు ఇంకా నీకేం తిరుగులేదు. అతను ఒకటి బాధ సందిగ్ధంలో ఏం పడ్డాడంటే, ఏంటన్నా నాకు ఇంత వైభవం ఉండేటువంటి క్రమంలో నేను ఎందుకు ఇట్లా అయింది నా జీవితం అని బాగా మన్యాది, అంటే ఒక మన్యాదిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అసలు దాంట్లో నుంచి బయటికి వచ్చిండు అంటే మేము కారణం అంతే. ఇక ఆయన మేము ఒకవేళ కనుక మేము కొంచెం ఆయనకు ఇది ఇవ్వకపోతే ఇప్పుడు అతను డిప్రెషన్లోకి, అసలు నిజంగా చెప్తున్నా, అసలు నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటా అనే స్థాయికి వచ్చినట్టు స్టేషన్ చెప్పింది మాకు. అంటే నేను అనేది అంటే అంత ఇదిపోయిండు. కానీ జనం తన మీద పెట్టుకున్న నమ్మకాలు ఇంతుందా అని మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ అర్థమైంది అతను. అట్లా అసలు అతను కన్ఫ్యూజ్లో పడిపోయిండు, మెంటలీగా చాలా ఇదైపోయింది అతనైతే. ఏం అర్థం కాలేదు అతనికి, ఇది కళ నిజమా ఏంది అసలు, ఇది నా జీవితం. అసలు నాకు నేను బిగ్ బాస్కి పోకున్నా మంచిగా అనే అటువంటి పరిస్థితి వచ్చిండు. నేను హ్యాపీగా ఈ యూట్యూబ్లు చేసుకుంటా ఉన్నా బాగుండు అనే అటువంటి పరిస్థితికి వచ్చిండు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా అదృష్టమే, ఏదైనా నా అదృష్టం అనుకుంటాడు ఇప్పుడు అనుకుంటున్నాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. చాలా సంతోషంగా భోజనం చేసేటప్పుడు కూడా బోలన్నా తీసుకుంటానన్నా అన్నా అని తీసుకొని మళ్ళీ నన్ను బాగా హగ్ చేసుకొని చాలాసేపు నన్ను ఇట్లా ఇక్కడ ఇంట్లో కూడా నన్ను తీసుకుపోయి చాలా అసలు ఏడ్చేంత పని చేసిండు ఆయన బాగా. అంటే చాలా హ్యాపీ. నిన్న మా ఇంట్లో చూస్తే కనుక అసలు పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఉన్న పల్లవి ప్రశాంత్ కంటే మించిండు ఇప్పుడు. ఇంకా ఉత్సాహం ఒదిగి ఉండడం ఒకటి, ఉత్సాహంలో రెట్టింపైండు. మధ్యలో ఎంత డిసప్పాయింట్ అయ్యి ఎంత అసలు నేను చచ్చిపోతే బాగుండు అనుకున్న మనిషి అసలు జనం ఇంత స్పందన బయటకు వస్తే అర్థమైంది కదా. కింద కామెంట్లు ఏంటిది, బోలన్న అబ్బో మా రైతు బిడ్డ బయట చేసినందుకు థ్యాంక్స్ 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 అన్నారు కదా అందరూ. అంటే ఇంతుందా నా మీద ప్రేమ అని మళ్ళీ ఆయనకు అర్థమైంది. అట్లా దాంతో మళ్ళీ పూర్వభేమం వచ్చేసింది. మరి ఇప్పుడు మీరు ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఇస్తున్నారు, మరి సినిమాల పరంగా ఇంకేమి ఇప్పటివరకు మీకు లేదా? అంటే వచ్చిన తర్వాత, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి నాకా మీకు? నేను అంటే ఇప్పుడు మీకు చెప్తా, పెద్ద ఛానల్ ఎన్టీవీ కాబట్టి నేను చెప్తాను. అంటే నన్ను చాలా మంది హీరోగా అడుగుతాను ఇప్పటికి, యాక్టింగ్ పరంగా మీరు చేసి పెడతారా అంటే అంటే యాక్చువల్ నేను మ్యూజిక్ హీరోని. మళ్ళీ నేను ఇటువైపు పోతే మళ్ళీ నా మ్యూజిక్ నేను ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద పెద్ద హీరోలకు ఇప్పుడున్న హీరోలందరికీ చేయాలి నేను అని నా కోరిక. అది నా ఎయిమ్ వాస్తవంగా అయితే. మ్యూజిక్ అనేది నా ఎయిమ్. ఇప్పుడు నేను ఆల్బంలో యాక్ట్ చేస్తున్నా కాబట్టి, ఇప్పుడు భోలే అంటే హీరో అంటున్నారు కాబట్టి అందరు అట్లా కూడా అడుగుతారు. సరే నేను చూస్తానండి, అట్లా చేసుకుంటూ కూడా నేను మ్యూజిక్ చేయొచ్చు. బట్ అలా చేయడం వల్ల ఏంటంటే నన్ను అందరూ అడుగుంటారు కదా, మ్యూజిక్ అందులో పడిపోయింది కదా, ఇంకా మ్యూజిక్ ఏమి ఇస్తాడులే అనుకుంటారు. బట్ ఆ ట్రెండ్ని మార్చుతా నేను దేని దానికే. అటు ఉంటా, ఆడా ఉంటా, ఈడా ఉంటారు అన్నట్టు అల్లు అర్జున్ సార్ అంటారు కదా, ఆడా ఉంటా ఈడా ఉన్నాడు అన్నట్టు నేను కూడా అందులో ఉంటా, ఇందులో ఉంటా. నేను ఆల్రౌండర్. జనాన్ని నన్ను అన్ని రకాలుగా నన్ను మెచ్చుకున్నారు కాబట్టి అన్ని రకాల వాళ్ళకి నేను ఎంటర్టైన్మెంట్ ఏదైనా కానీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అంతే. సో మొత్తానికి మీరు ఇప్పుడు అన్నారు బిగ్ బాస్ తర్వాత కొత్తగా మళ్ళీ కొత్త జర్నీ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి, మీ కొత్తగా రాబోతున్న అత్తగారు కొత్త వాచిలోంచి ఇంకొకటి ఏదైనా లిరిక్ మనకి కొత్త సంవత్సరం అదే, అందులో చరణం బాగుంటుందండి. చందమామలోని తెల్ల రంగు మింగి సన్నజాజి పువ్వు లెక్క ఉన్నవే, ఆ పువ్వులోని తీగన కాలికేసి ఏలికేసి లవ్వులోకి నన్ను లాగుతున్నవే, తేనె పట్టులోని తేనెనంత జుర్రి తీపి తీపి పెదాలనే పెంచినావే, ఆ పెంచిన పెదాలనే పదే పదే పలికిస్తూ రెచ్చగొట్టి రచ్చలేపుతున్నవే, పాల గ్లాసు తోటి నువ్వు పాను పెక్కె రోజు కొరకు గడియ గడియ గాబరవుతున్ననే, అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే, అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని సచ్చి బతుకుతున్ననే, కత్తిలాంటి సూపుతోటి కస్స కస్స పొడిచినావే పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసినావే మల్లు.
మొత్తానికి మీ మీ పాట వితౌట్ మ్యూజిక్, వితౌట్ విజువల్ ఉంటుంటేనే ఒక హిట్ వైబ్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఈ పాట హిట్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే బిగ్ బాస్ తర్వాత మీరు ఏవైతే ఆఫర్స్ వస్తున్నాయంటున్నారో, హీరోగా అడుగుతారంటున్నారో, సో ఇవన్నీ కూడా మీకేంటంటే ఒక పెద్ద మీరు అన్నారు ఇంతకుముందు, నేను చాలా మందికి లైఫ్ ఇచ్చాను, లిఫ్ట్ ఇచ్చాను కానీ బట్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పి. సో ఇప్పుడు మీకోసం ఇంకొక పెద్ద లిఫ్టే వచ్చింది. సో ఆ లిఫ్ట్ పైకి తీసుకెళ్లాలని, మీ స్టేజ్ మారాలని మనస్ఫూర్తి కోరుకుంటాం బోలేజీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఎన్టీవీకి నా నా మనస్ఫూర్తిగా కళాభివందన తెలియజేసుకుంటూ, మాలాంటి కళాకారుల్ని మరి ఇంత పెద్ద వేదిక మీద మరి మా ఆడియన్స్కి మా యొక్క ఆలోచనల్ని, మా పాటల్ని మరి అందరికీ అందించేటువంటి క్రమంలో వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. లవ్ యూ ఎన్టీవీ.